హలో అండి, అందరికీ నమస్కారం. కథ అత్తగారి కళ, రచయిత స్వప్న గారు. ఏంటి కావేరి ఇది? అమ్మ పరిస్థితి రోజురోజుకి ఇంతలా దిగజారిపోతోంది. ఇవాళ కూడా భోజనం చేయలేదు తను. ఏం చేస్తే తనలో మార్పు వస్తుంది? ఆమెలో మార్పు కావాలన్నా, ఆ ఆలోచనలు ఆగాలన్నా తనకి ఏదో ఒక వ్యాపకం ఉండాలి మనోజ్. లేకపోతే తను ఇలానే ఆలోచించి బాధపడుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. నువ్వు ఒకసారి ఆలోచించు, నేను చెప్పింది నిజమో కాదని నేను అనట్లేదు కావేరి. కానీ అమ్మకి ఈ వయసులో వ్యాపకం అంటే ఏముంటుంది చెప్పు? తనేం చేయగలదు? తనేం చేస్తుంది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు మనోజ్. కానీ తప్పకుండా ఆమెకి ఏదో ఒక వ్యాపకం ఉండేలా చూసుకోవాలి. ఆ మార్గం ఆలోచించు. బాధగా, ఏంటో కావేరి, ఇన్నాళ్ళు ఆ వంటగదికే పరిమితం అయింది నాన్న ఉన్నన్నాళ్ళు. ఇప్పుడు ఆయన పోయాక ఒంటరి అయిపోయింది అన్న భావన ఆమెని చుట్టేసింది. ఎంత వద్దన్నా నాన్న జ్ఞాపకాలు ఆమెని వీడడం లేదు. అందుకే తిండి నిద్ర మానేసి అలా ఆయన ఆలోచనలలోనే ఉంటుంది. ఏం చేస్తామండి, ఏదీ మన చేతిలో లేదు. ఆమె మనసుకి చాలా పెద్ద దెబ్బ మామగారి ఆకస్మిక మరణం అన్నది బాధగా కావేరి. ఉన్నపాటుగా అమ్మ అలా స్తబ్దుగా అయిపోతే నాకు ఊపిరాడనట్టు ఉంది కావేరి. అమ్మ చేతి ముద్ద తిని ఎన్నాళ్ళయిందో అని అతని కంట నీరు భార్యకు కనిపించకుండా ముఖంపై మోచెయ్యి అడ్డు పెట్టుకున్నాడు మనోజ్. మనోజ్ని అలా చూసి లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. అత్తగారిని మళ్ళీ మనుషుల మధ్య తిరిగేలా ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది కావేరి. మనోజ్ల పెళ్ళై సంవత్సరం కావస్తుంది. 3 నెలల క్రితం ఆకస్మికంగా మనోజ్ తండ్రి కరుణాకర్ గారు గుండెపోటుతో అకాల మరణం చెందారు. భర్త చాటు భార్యలా మెలిగిన మనోజ్ తల్లి సరోజ ఆయన మరణం తట్టుకోలేక మౌనమునిలా మారిపోయింది. ఒక్కదాన్నే ఆ ఊర్లో ఉంచడం ఇష్టం లేక తల్లిని తన దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు మనోజ్. 3 నెలలైనా ఇంకా కోలుకోని తల్లి కోసమే ఇప్పుడు మనోజ్ బాధ. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె వైఖరిలో మార్పు రాకపోగా రోజు రోజుకి డీలా పడిపోతున్న ఆమెను చూసి ఆమె ఏమవుతుందోనని ఇప్పుడు ఆ దంపతుల ఆందోళన. కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం వినిపిస్తుంటే, అమ్మా కావేరి, ఎవరో డోర్ కొడుతున్నారు చూడమ్మా అంది సరోజ గదిలో నుండే. అయ్యో అత్తయ్య, కూర మాడిపోతుంది, మీరే చూడండి కాస్త అని వంటగది నుండే అరిచింది కావేరి. కోడలి మాటలకి నీరసంగా వెళ్లి డోర్ తీసి చూసిన సరోజ ఆశ్చర్యంగా, అంతకంటే ఆనందంగా, మీరేంటే ఇలా అని అడిగింది ఎదురుగా ఉన్న వాళ్ళని. ఏంటక్క, మమ్మల్ని లోపలికి కూడా రానివ్వవా అని అలిగినట్టు మొహం పెట్టారు ఎదురుగా ఉన్న సరోజ చెల్లెళ్ళు ఇద్దరు. మీ మొహం అదేం మాటే అంటూ లోపలికి రమ్మని పిలిచింది. ఎవరొచ్చారో తనకి తెలిసినా తెలియనట్టు వంటగదిలో నుండే ఎవరో అత్తయ్య వచ్చింది అంటూ అడిగింది కావేరి. ఎవరేంటమ్మా కావేరి, నా చెల్లెళ్ళు, అదే మా పిన్నిగారి పిల్లలు అని సంతోషంగా చెప్పింది సరోజ. అవునా, వస్తున్నాను అత్తయ్య గారు అంటూ బయటికి వచ్చి నమస్కారం అండి, బాగున్నారా అని అడిగింది. బాగున్నామమ్మా, మీరెలా ఉన్నారు? అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాడా అని అడిగారు సరోజ చెల్లెళ్ళు. వెళ్ళారండి అంటూ వాళ్ళకి సమాధానం చెప్తూనే అత్తగారి మొహంలో ఆనందం చూసి వాళ్ళని పిలిపించి మంచి పనే చేశాను అని అనుకుంది కావేరి. అత్తయ్య కాఫీ తీసుకొస్తా అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది. సరోజ అభిమానంగా చెల్లెళ్ల మధ్య కూర్చొని ఎలా ఉన్నారు రమణి, కుమారి అంటూ వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంది. అంతా కులాసానే అక్క అంటూ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. కావేరి కాఫీలు ఇచ్చి ఫ్రెష్ అవ్వండి అత్తయ్య, వంట చేస్తాను, ప్రయాణంలో అలసిపోయి ఉంటారు. అవునమ్మా, కాస్త అలసటగానే ఉంది అని సరోజ వైపు తిరిగి, అక్క నీ చేతి వంట తిని చాన్నాళ్ళయింది, మాకు ఇష్టమైనవి నీకు తెలుసుగా, కాస్త రుచిగా వండి పెట్టవా అని గారంగా అడిగింది కుమారి. అవునక్క, రోజు మా పిల్లల కోసం వండే ఆ బిర్యానీలు అవి తిని నాలుక చచ్చిపోయింది అనుకో, కాస్త నీ చేతి వంట రుచి చూపిస్తే అవి మళ్ళీ తిరిగి బ్రతికేస్తాయి అని హాస్యమాడింది రమణి. నవ్వుతూ, అంతకన్నానా, మీరు స్నానాలు కానివ్వండి, నేను వంట చేస్తాను అని చెప్పి కావేరికి వాళ్ళకి కావలసినవి చూడమని చెప్పి చాలా రోజుల తర్వాత మళ్ళీ వంటగదిలోకి అడుగుపెట్టింది సరోజ. అత్తగారి చెల్లెళ్లను గదిలోకి తీసుకెళ్లిన కావేరి ఇద్దరినీ చూస్తూ, నేను రమ్మనగానే ఎందుకు ఏమిటి అనకుండా వచ్చినందుకు థ్యాంక్స్ అత్తయ్య. అసలు మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు కావేరి? ఏమన్నా కలతలొచ్చాయా మీ అత్తాకోడళ్ల మధ్య? అలాంటిదేమీ లేదు కుమారి అత్తయ్య.
అత్తయ్య గారు ఈ మధ్య మరీ దిగాలుగా అయిపోయారు. తిండి నిద్ర మానేసి ఆ రూంలో అలా ఏడుస్తూనో లేక శూన్యంలోకి చూస్తూనో ఉంటున్నారు. పిలిచినా బయటికి రావట్లేదు. ఒకవేళ వచ్చినా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఇద్దరం ఎంత సర్ది చెప్పినా ఆవిడ ఆలోచనలు మాకు అంతుపట్టడం లేదు. ఇలాగే వదిలేస్తే ఆవిడ మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుందో అని భయంగా ఉంది అని కన్నీరు పెట్టుకుంటూ చెప్పింది కావేరి. అయ్యో, బాధపడకు కావేరి. అక్కకి బావగారే లోకం. ఒక్కరోజు కూడా అక్క ఆయన్ని వదిలి ఉండేది కాదు. ఆయన అక్కకి పంచిన ప్రేమ అలాంటిది. కానీ ఇప్పుడు అన్నీ తారుమారు అయ్యేసరికి అలా అయిపోయింది అని బాధపడింది రమణి. అది కూడా నిజమే అత్తయ్య. మనోజ్ కూడా రోజు అదే అంటుంటారు. మా పెళ్ళయి సంవత్సరం కూడా కాకపోవడంతో, అందున మేము ఇక్కడ సిటీలో, అత్తయ్య వాళ్ళు ఊళ్ళో ఉండడంతో నాకు అత్తయ్య గురించి, ఆమె అలవాట్లు అవి తప్ప తన గురించి పూర్తిగా తెలియదు. ఎప్పుడైనా వెళ్ళినా ఏ 2 రోజులో అంతే. ఇప్పుడు అత్తయ్య ఉన్న పరిస్థితి నుండి ఆవిడ్ని బయటకి తీసుకొచ్చే ఉపాయం, తన గురించి అన్నీ తెలిసిన మీరైతే బాగా చెప్పగలరు. మీరు వస్తే కాస్త హుషారుగా కూడా ఉంటారు అని రమ్మన్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను మన్నించండి. అయ్యో, అంత మాటలెందుకు లేమ్మా. 2 రోజులు ఉంటాం కదా, ఆలోచిద్దాంలే. ఏ మార్గం దొరక్కపోతుందా ఏం రమణి అని చెల్లివైపు చూసింది. అవును కావేరి, నువ్వు ఏం ఆలోచించకు. ఇక ఆ విషయం మా మీద వదిలే. అక్కని ఈ ఆలోచనల నుండి బయటపడేసే మార్గం వెతికే మేము ఇక్కడ నుండి వెళ్తాం, సరేనా? థ్యాంక్ యూ అత్తయ్య. ఇక మీరు స్నానాలు చేయండి, నేను అత్తయ్యకి సాయంగా వెళ్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. వెళ్తున్న కావేరి వైపు ఇద్దరు అత్తలు మురిపెంగా చూస్తూ ఉండిపోయారు. ఏంటి కావేరి ఇలా వచ్చావు? నేను చేసేస్తాలే అమ్మా, నువ్వెళ్ళు. వాళ్ళకి ఇంకేమైనా కావాలేమో చూడు అని తన పని తాను చేసుకుంటూనే చెప్పింది సరోజ. అన్నీ చూసి పెట్టే వచ్చానత్తయ్య, మీకు సాయంగా ఉంటుందని ఇటొచ్చాను అని సరోజకి కావలసిన వాటిని అందిస్తూ తనకి సాయం చేయడంలో మునిగిపోయింది. రమణి కుమారి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసరికి వంట పూర్తవడంతో అన్నీ టేబుల్ మీద సర్దుతూ, రండి రమణి, భోజనం చేద్దురుగాని, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ చెల్లెళ్లను పిలిచింది. అత్తయ్య గారు, మీరు కూడా కూర్చొని సరదాగా భోజనం చెయ్యండి, నేను వడ్డిస్తాను అంటూ అత్తగారిని కూర్చోపెట్టి తన వడ్డించడం మొదలుపెట్టింది కావేరి. చాలా రోజుల తర్వాత చెల్లెళ్లతో హుషారుగా మాట్లాడుతూ తెలియకుండానే కడుపు నిండా భోజనం చేస్తున్న అత్తగారిని చూసి ఆవిడికి కావాల్సింది ఏంటో కొద్దిగా గ్రహించింది కావేరి. భోజనాలు అయ్యాక అక్కా చెల్లెళ్ళు ముగ్గురు గదిలోకి వెళ్లి ముచ్చట్లు పెట్టుకుంటుంటే తన పని తాను చేసుకుంటుంది కావేరి. అక్క, మొన్న మనోజ్ ఫోన్ చేశాడు. నువ్వు ఈ మధ్య తినడం తగ్గించేశావంట. ఎప్పుడూ దిగాలుగా ఉంటున్నావు, మనుషుల్లో కలవట్లేదు అని వాడు చెప్పుకొని బాధపడుతున్నాడు. వాడి కోసమైనా ఇప్పటికైనా నీ బాధ నుంచి బయటపడక్క. వాడికి నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు అంటూ అసలు విషయం లేవనెత్తింది రమణి. అక్క, నిన్ను కొడుకు కోడలు సరిగ్గా చూసుకోవడం లేదా? ఏమైనా నీకు ఇబ్బందిగా ఉందా అంటూ కావాలని వాళ్ళ సంగతి తెలిసినా సరోజ మనసులో ఏముందో కనుక్కోవడానికి అలా మాట్లాడింది కుమారి. అయ్యో, అదేం లేదే. కొడుకు కోడలు ఇద్దరూ బాగా చూసుకుంటున్నారు. కానీ నాకీ పట్నవాసం కొత్త అన్న సంగతి నీకు తెలుసు కదా. అక్కడ లేచిన దగ్గర నుంచి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని. ఇక్కడ ఒక గదిలో ఉండాలి అంటే నా వల్ల కావట్లేదు. అలా అని ఇక్కడ ఉండను అని చెప్పి వాళ్ళని బాధ పెట్టలేను. కొత్తగా పెళ్ళైన వాళ్ళయే, వాళ్ళకంటూ ఒక ముద్దు ముచ్చట్లు ఉంటాయి కదా. వాళ్ళకి ఏమైనా అడ్డుగా ఉన్నానో ఏమో అని మరో బాధ. అసలు మీ బావగారే ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు కదా. అర్ధాంతరంగా నన్ను ఇలా ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది సరోజ. నువ్వు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావక్క? అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండు. వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు వాళ్ళని వదిలేసి నిన్ను పిలిచినప్పుడు మాట్లాడు. అంతేకాని మాట్లాడకుండా నీ గదిలో నువ్వుంటే వాళ్ళు చిన్నబుచ్చుకోరా? మేము గ్రహించినంత వరకు కావేరి మంచి అమ్మాయి అక్క. నువ్వు ఇలా ఆలోచించి మీ మధ్య దూరం పెంచుకోకు. నాకు అదే భయంగా ఉంది కుమారి. కావేరికి నాకు మధ్య దూరం పెరిగితే మధ్యలో మనోజ్ నలిగిపోతాడు. నా వల్ల వాడికి చీమ కుట్టినా భరించలేని దాన్ని. వాడికి నా వల్ల ఏమైనా సమస్య తలెత్తుతుందన్న భయం నన్ను ప్రతిక్షణం వెంటాడుతున్నాయి. వాడికి నేను మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ వాడికి నలుగురిలో చెడ్డ పేరు రానివ్వను. నేను వాడి కాపురంలో కలత రానివ్వలేను. ఇక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళిపోదామా అంటే
దానికి మనోజ్ ఒప్పుకోవడం లేదు. కోడలు అసలు ఆ మాటే ఒప్పుకోవట్లేదు. వాళ్ళని కాదని నేను కాలు బయట పెడితే వాళ్ళ మనసులు నొచ్చుకుంటారేమోనని భయంగా ఉంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. మీరే నాకు ఏదో ఒక మార్గం చెప్పండి అంటూ చెల్లెళ్ల వైపు చూసింది సరోజ. నీవన్నీ అర్థం లేని ఆలోచనలక్క. నువ్వు పిల్లల్ని వదిలేసి ఎక్కడో ఒంటరిగా ఉండే బదులు ఇక్కడే అడ్జస్ట్ అవ్వడం మంచిదేమో. నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతే కావేరిని తప్పుగా అనుకుంటారు గాని నిన్ను నీ కొడుకుని ఎవరూ తప్పు పట్టరు. సమాజంలో కొడుకు దగ్గర జీవితం సాగించాలి అనే ఒక సాంప్రదాయం ఉంది కదా, దాన్ని మీరి కాలు బయట పెడితే మన బిడ్డలకు చేటు వస్తుంది. అయినా ఎక్కడో ఒంటరిగా ఉండే బదులు వీళ్ళ దగ్గరే వీళ్ళకి పెద్ద దిక్కుగా ఉండు. ఉన్న ఒక్క కొడుకుని వదిలేసి ఊర్లో ఉండి మాత్రం ఏం సాధిస్తావు చెప్పు? ఒంటరితనం తప్ప. అవునక్క, రమణి చెప్పింది నిజం. నువ్వు ఇక్కడ నుంచి వెళ్తే జనాల్లో పలచన అవ్వడం తప్ప ఒరిగేది ఏమీ లేదు. ఎక్కడ ఉన్నా ఒంటరితనమే నీకు తోడు అనుకుంటే అది ఇక్కడే ఉండి వాడి పరువు దక్కించు. కావేరిని కూడా ఉద్యోగానికి వెళ్ళమని నువ్వు ఇంటి పని చూసుకో. ఎక్కడున్నా నువ్వు చేసే పని అదే కదా. ఇన్నాళ్ళు బావకు వండి పెట్టావు, ఇప్పుడు కొడుక్కి కోడలికి వండి పెట్టు. ఇంకో సంవత్సరం తిరిగేసరికి వాళ్ళు బావగారిని నీ చేతిలో పెడితే ఇప్పుడు ఉన్న ఒంటరితనం దిగులు నీకు ఏమీ ఉండవు. కాస్త నువ్వు నవ్వుతూ వాళ్ళ మధ్య మసులు అక్క, లేకపోతే మనోజ్ నిన్ను చూసి బాధపడుతూ ఉంటాడు కదా అని సర్ది చెప్పింది కుమారి. తన గదిలో ఉన్న వాళ్ళ మాటలు వినిపిస్తుండడంతో అత్తగారు ఏం చెప్తుందా అని ఉత్కంఠగా చూస్తుంది కావేరి. మీరు చెప్పినట్టు ఇక్కడ అలవాటు పడడానికి ప్రయత్నిస్తాను కుమారి, కానీ కొంత సమయం పడుతుంది. ఇవాళ నుంచి నా తీరు మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నా జీవితంలో నుంచి ఒకేసారి వీళ్ళ జీవితంలోకి రావాలంటే ఎందుకో నాకు ఈ వాతావరణానికి ఆ వాతావరణానికి పొసగడం లేదు అంటూ బాధపడింది సరోజ. అత్తగారి మాటల్లో ఆమెది ఆ వంటగది ప్రపంచం అని తెలుస్తుంటే ఎందుకో ఇంకా ఆమెని వంటగదిలోనే ఉంచాలి అన్న చెల్లెళ్ల మాటలని సమర్థించలేకపోయింది కావేరి. దీనికి మించి ఇంకొక మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించాలి అనుకుంది ఆమె. ఇలా మాటల్లో ఉండగానే సాయంత్రం అవ్వడం, మనోజ్ రావడం, అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఆ రోజంతా గడిపేయడం జరిగిపోయింది. మర్నాడు సాయంత్రానికి చెల్లెళ్ళు ఇద్దరు తమ ఇళ్లకు బయలుదేరడంతో మళ్లీ దిగాలుగా అయిపోయింది సరోజ. ఆమెనే గమనిస్తున్న కావేరి ఆవిడ సమస్యకి పరిష్కారం ఇంకేదైనా ఆలోచించాలి అని స్థిర నిశ్చయానికి వచ్చింది. మనోజ్ మాటలకి బదిలిస్తూ కావేరిని తప్పించి తనే వంట పని చేస్తూ కొడుకు కోడలతో కలిసిపోయి మెలగడానికి ప్రయత్నిస్తుంది సరోజ. కానీ అది మనస్ఫూర్తిగా జరగడం లేదని అర్థమవుతుంది కావేరికి. అమ్మా కావేరి, పండగ వస్తుంది కదా, ఒకసారి ఊరికి వెళ్దామా అంటూ అడగలేక అడిగింది సరోజ. మొహమాటంగా అడుగుతున్న అత్తగారిని చూసి, మీరు ఆర్డర్ వేయాలి కానీ అడగకూడదు అత్తయ్య గారు. సాయంత్రం మీ అబ్బాయి వచ్చాక మీరే మాట్లాడండి. ఎప్పుడు బయలుదేరాలి అంటే అప్పుడే వెళ్దాం అంటూ నవ్వుతూ చెప్పింది కావేరి. కోడలు మాటకి నవ్వి మనోజ్ రాగానే విషయం చెప్పింది సరోజ. అలాగే, తప్పకుండా వెళ్దాం అని చెప్పాడు మనోజ్. మనోజ్, నేను కావేరి ఒక 3 రోజుల ముందు వెళ్ళి ఇల్లు శుభ్రం చేస్తాము. 4 నెలల నుంచి ఇంటి వైపు వెళ్ళలేదు కదా, ఎలా ఉందో ఏమో. నువ్వు తీరిగ్గా సెలవు పెట్టుకొనిరా. ఇప్పటికే నీకు సెలవులు అయిపోయాయి. నా కోసం నువ్వు ఇబ్బంది పడకు నాన్నా. నీకోసం నేను ఇబ్బంది పడడం ఏందమ్మా? నువ్వు అడిగింది ఎక్కడికో వెళ్ళాలని కాదు కదా, మన ఇంటికి వెళ్ళాలని. దానికోసం 2 రోజులు సెలవు పెట్టలేనా? నువ్వు అలా ఎప్పుడూ ఆలోచించకమ్మా. నీకు కావలసింది నువ్వు నన్ను ఎప్పుడూ అడగొచ్చు. చిన్నప్పుడు నేను అడిగితేనే అన్ని చేసి పెట్టావా నాకు? ఇప్పుడు ఎందుకమ్మా పరాయిదానిలాగా అన్నిటికీ పర్మిషన్ అడుగుతున్నావు? వెళ్ళాలి అని నువ్వు ఆర్డర్ వేయాలి కానీ వెళదామా అని అడగకూడదు అంటూ నవ్వి తన గదిలోకి వెళ్ళిపోయాడు మనోజ్. కొడుకు కోడలు ఇద్దరూ ఒకే మాట మీద ఉండడంతో ఇద్దరిని మురిపెంగా చూసుకుని, సరే కావేరి, రేపు సాయంత్రం అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చాక బయలుదేరుదాం. అలాగే అత్తయ్య గారు అంటూ మనోజ్కి కావలసినవి చూడడానికి వాళ్ళ గదిలోకి వెళ్ళింది కావేరి. అనుకున్నట్టుగానే మర్నాడు ముగ్గురు సొంతూరికి పయనమయ్యారు. 4 నెలలుగా శుభ్రత లేక దుమ్ము కొట్టుకుపోయిన ఇంటిని చూసి తను ఉన్నప్పుడు ఎంత చక్కగా అమర్చి పెట్టేదో గుర్తు తెచ్చుకుని భర్త జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుండడంతో కొడుకుని హద్దుకుని కన్నీరు పెట్టుకుంది సరోజ. ఊరుకో అమ్మా, ఏంటిది? నువ్వు ఇలా ఏడుస్తావని తెలిస్తే అసలు తీసుకొచ్చేవాడినే కాదు.
అంటూ కన్నీళ్లు తుడిచి, నువ్వు ఇలా కూర్చో, నేను కావేరి ఇల్లు శుభ్రం చేస్తాం అంటూ బయట వరండాలోని కుర్చీలో కూర్చోబెట్టి ఇద్దరూ లోపలికి వెళ్లారు. గంటలో ఇల్లంతా పైపైన శుభ్రం చేసి ఆ రాత్రికి బస చేశారు. మర్నాడు పొద్దున్నే ఇద్దరు పనివాళ్లతో ఇల్లంతా పూర్తిగా శుభ్రం చేయించడం మొదలుపెట్టాడు మనోజ్. అమ్మగారు, ఇదేదో పాత ట్రంకు పెట్టే అటక మీద ఉందండి అంటూ దింపాడు పని అతను. ఇది పాతె పెట్టే అనుకుంటా, దాంట్లో ఏముందో అత్తయ్య చూస్తుంది. అత్తయ్య గారు బయట కూర్చున్నారు, అక్కడ పెట్టిరా అని అతనికి పురమాయించి ఆమె పని ఆమె చూసుకుంటుంది కావేరి. అమ్మగారు, పైన ఈ పాతె పెట్టె ఉందండి, ఈ పెట్టెలో ఏమైనా అవసరమైనవి ఉన్నాయేమో చూడమని కోడలు గారు చెప్పారు అంటూ ఆమె ఎదురుగా పెట్టి వెళ్లాడు పనివాడు. ఆ పెట్టెను గుర్తుపట్టి ఒకసారి ప్రేమగా దాన్ని తడుముకుంది. ఇది నేను కాపురానికి వచ్చినప్పుడు తెచ్చుకున్న పెట్టె. అమ్మా నాన్నల జ్ఞాపకాలు అన్నీ ఇందులో భద్రంగా పెట్టుకున్నా అనుకుంటూ పెట్టె తెరిచింది. పెట్టెలో అన్నీ జాగ్రత్తగా చూస్తూ అందులో ఉన్న కొన్ని కాగితాలని ప్రేమగా తడుముకోవడం కిటికీలో నుంచి గమనించిన కావేరి ఆగి చూస్తోంది. ఆ కాగితాలని హత్తుకుని వెంటనే తీసుకెళ్లి బయట చెత్తబుట్టలో వేసింది. అత్తగారిని ఆశ్చర్యంగా చూసి అవి ఏం పేపర్లో చూడడానికి ఆమె వెళ్లిపోగానే అక్కడికి వెళ్ళింది కావేరి. వాటిని చేతిలోకి తీసుకుని చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే వాటిని తీసుకుని మనోజ్ దగ్గరికి పరిగెత్తింది. పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తున్న కావేరిని చూసి, ఏమైంది కావేరి, ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? మనోజ్, ఒకసారి ఇవి చూడు అంటూ ఆ పేపర్లు అతని చేతికిచ్చింది. వాటిని ఒకసారి చూసి, ఇవి మా అమ్మ స్టడీ సర్టిఫికెట్లు కదా, ఇవన్నీ ఎక్కడ దొరికాయి నీకు అంటూ వాటిని చూడడంలో నిమగ్నమయ్యాడు. నువ్వు ఇంతవరకు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు మనోజ్? అత్తయ్య గారు ఇంటర్ వరకు చదివారా? ఆ సర్టిఫికెట్స్ చూడు. అత్తయ్య గారికి ఇంటర్లో 90% మార్కులు వచ్చాయి. అత్తయ్య గారికి ఇంత బాగా మార్కులు వచ్చాయి కదా, మరి అంత బాగా చదివే ఆవిడ చదివేందుకు మానేశారు? మా అమ్మకి చదువన్నా చదువుకునే వాళ్ళన్నా చాలా ఇష్టం కావేరి. నాకు చిన్నప్పుడు చెప్పేది, తను చాలా బాగా చదివేది అని, తనకు చదువు అంటే చాలా ఇష్టమని. కానీ ఆ రోజుల్లో ఆడపిల్లలకి త్వరగా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు చదివే చదువుకి సంబంధం ఉండేది కాదు. అలా మా అమ్మకి కూడా పెళ్లి చేసి పంపించేశారు. కానీ తనకి అవకాశం ఉంటే చదువుకోవాలని, కనీసం డిగ్రీ పట్టా పొందాలని ఉందని చాలా ఆశపడేది. కానీ ఏవీ జరగలేదు. మీ నాన్నగారికి కూడా అనిపించలేదా అత్తయ్యని చదివిస్తే బాగుంటుందని? అమ్మ ప్రతిభని చూసి నాన్న చదివిద్దామనే అనుకున్నారట. కానీ మా నానమ్మ తాతయ్య ఒప్పుకోలేదట. అప్పట్లో మాది ఉమ్మడి కుటుంబం కదా, ఇల్లు దాటి బయటకు వెళ్లాలంటే ఎన్ని ఆంక్షలు ఉంటాయో నీకు తెలియదా? ఇవన్నీ ఎందుకు గాని, ఇవి ఇప్పుడు అవసరం లేదు కదా, బయటపడే అని అవి కావేరీ చేతిలో పెట్టి పనివాడు పిలవడంతో వెళ్ళాడు. మనోజ్ మాటలకు ముందు కోపం వచ్చినా తర్వాత మార్చుకుని కాసేపు ఆలోచన తర్వాత ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకుని సంతృప్తిగా నవ్వుకుని వాటిని తీసుకెళ్లి తన బ్యాగ్లో భద్రంగా పెట్టింది. ఇల్లు శుభ్రం చేసుకుని పండగ పూర్తి చేసుకుని వారం రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు ముగ్గురు. మనోజ్ ఆఫీస్కి వెళ్లడం, అత్తా కోడళ్లు ఇంట్లో పని చూసుకోవడం సాధారణంగా జరిగిపోతూ వారం రోజులు గడిచిపోయింది. వారం రోజుల తర్వాత ఒక సాయంకాలం ఒక ఫామ్ పట్టుకొచ్చి అత్తగారిని సంతకం పెట్టమని ఇచ్చింది కావేరి. ఏంటమ్మా ఇది అంటూ అర్థం కాక కోడల్ని అడిగింది. పక్కనే ఉన్న మనోజ్ ఫామ్ తీసుకుని చూసి ఆశ్చర్యంగా భార్య వైపు చూసి, మా అమ్మకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ ఎంట్రన్స్ టెస్ట్ ఫీజు కట్టావా అని ఆశ్చర్యంగా అడిగాడు. కొడుకు చెప్పింది విని ఏంటమ్మా ఇది అని అమాయకంగా అడిగింది కోడల్ని. కావేరి నవ్వుతూ వెళ్లి తను దాచిన సరోజా స్టడీ సర్టిఫికెట్లు తీసుకువచ్చి ఆమె చేతికి ఇచ్చింది. వాటిని చూస్తూ, ఇవి నేను ఊర్లోనే పడేశాను కదా, ఇక్కడికెలా వచ్చాయి? నేనే తీసి భద్రంగా దాచాను అత్తయ్య గారు. నాకెందుకో వాటినలా వృధాగా పోనివ్వడం నచ్చలేదు. మీరు చెప్పారంట కదా మీ అబ్బాయితో మీకు చదువుకోవడం అంటే చాలా ఇష్టమని. మీ అబ్బాయి చెప్పారు. ఇన్నాళ్ళు అంటే బాధ్యతల నడుమ మీరు అనుకున్నది సాధించడానికి, మీ కలలు నెరవేర్చుకోవడానికి సమయం దొరకలేదు. ఇప్పుడు మీకు కావలసినంత సమయం ఉంది. మామయ్య గారిని తలుచుకుని ప్రతి నిమిషం మీరు బాధపడడం కంటే మీ దృష్టిని మీ కలలు ఇప్పటికైనా సాకారం చేసుకునే దిశగా మీ ఆలోచనలు మార్చుకోండి. మొహంలో ఏ భావం లేకుండా వాటిని టీపాయ్ మీద వేస్తూ, నాకు ఇష్టం లేదమ్మా కావేరి. అప్పుడు అంటే ఏదో చిన్నతనంలో చదువుకోవడం ఇష్టం అని అందరినీ అడిగాను. కానీ నాకు ఈ వయసులో చదివేంటమ్మా,
నా వల్ల కాదులే. అయినా ఈ సంగతి బయట తెలిస్తే నలుగురు నవ్విపోతారు. మీ వల్ల కానిదంటూ ఏదీ లేదత్తయ్య గారు. మీరు ఏకసంతాగ్రాహి అన్న సంగతి నాకు తెలుసు. అలాంటి మీ చదువుని, ప్రతిభని వృధాగా పోనివ్వడం నాకు అంతకంటే ఇష్టం లేదు. ఎవరత్తయ్య గారు నవ్వేది? మీరు గదిలో కూర్చుని ఏడుస్తుంటే వచ్చి మీకు ధైర్యంగా 4 మాటలు చెప్పి మిమ్మల్ని ఎవరైనా ఓదార్చారా? కష్టాల్లో ఉన్నప్పుడు రానివారు మీరు మీ కలలను సాకారం చేసుకునేటప్పుడు వేసే ఒక రాయి మాత్రమే మీరు ఎందుకు పట్టించుకుంటారు? అయినా ఈ వయసులో చదివేంటమ్మా? ఇప్పుడు నేను కాలేజీ బ్యాగు పట్టుకుని కాలేజీ వెంట తిరగడం అవసరమా? చూసే వాళ్ళకి ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది. మీరు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు అత్తయ్య గారు? మిమ్మల్ని కాలేజీకి బ్యాగ్ పట్టుకుని రోజు వెళ్ళమని చెప్పడం లేదు. ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ అత్తయ్య గారు. ఇంట్లో ఉండే చదువుకోవచ్చు. కేవలం పరీక్షలు రాయడానికి మాత్రం సంవత్సరానికి ఒకసారి కాలేజీకి వెళ్తే చాలు. ఇంట్లో మీకు తోడుగా నేనుంటాను. మీరు కాదనకండి అత్తయ్య అంటూ మనోజ్ చేతిలోని ఫామ్ తీసుకుని అత్తగారి చేతిలో పెట్టింది. నువ్వెన్ని చెప్పినా నా మనసు అందుకు ఒప్పుకోవట్లేదు కావేరి. మీరు కాదనకండి అత్తయ్య అంటూ మనోజ్ చేతిలోని ఫామ్ తీసుకుని అత్తగారి చేతిలో పెట్టింది. నువ్వు ఎన్ని చెప్పినా నా మనసు అందుకు ఒప్పుకోవట్లేదు కావేరి. ఇప్పుడు నేను ఇవన్నీ చదివి సాధించేది ఏముంది? ఇప్పటిదాకా ఇలా వంటగదిలో గడిచిపోయిన నా జీవితం ఇప్పుడు కూడా అలానే గడిచిపోతుంది. నేనే నిన్ను ఏదైనా ఉద్యోగం చూసుకోమని చెబుదాం అనుకున్నాను. కానీ నువ్వే నన్ను చదువుకోమని చెప్తున్నావేంటి? అసహనంగా వంటగదిలో గడిపేస్తారా? ఆడదాని జీవితం అంతా వంటగదిలో మగ్గిపోవడమేనా అత్తయ్య గారు? పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యాక పనికొస్తుంది నేర్చుకో అంటూ వంటగదిలో కూర్చోబెడతారు. మన కలల్ని, ఆశల్ని పట్టించుకోకుండా వారి బాధ్యత తీర్చుకోవడానికి పెళ్లి చేసి పంపిస్తారు. భర్త, పిల్లలు, అత్తమామలు, కుటుంబం పేరుతో అందరికీ సేవలు చేస్తూ జీవితాంతం వంటగదిలోనే గడిపేస్తున్నారు. ఒక మాట చెప్పండి, ఇప్పుడు మావయ్య గారు ఉంటే నేను మిమ్మల్ని ఇలా చదువుకోండి అని అనేవాళ్ళమా? అప్పుడు కూడా వంటగదిలో ఉండి ఇది వండి పెట్టవా అని అడిగేవాళ్ళమే గాని ఇలా చదువుకోమని చెప్పేవాళ్ళం కాదు కదా. కనీసం ఆ ఆలోచన కూడా చేసేవాళ్ళం కాదు. మేమే కాదు అత్తయ్య గారు, చాలా మంది ఇలానే ఉన్నాం. భర్త పోతే కృష్ణారామ అంటూ మూలన కూర్చొని, లేకపోతే ఇంట్లో పనులు చేస్తూ కాలం గడిపేయమని చెప్తున్నాం. కానీ నీకు నెరవేరని ఆశలు ఏమన్నా ఉంటే తీర్చుకుంటావా అని మాత్రం ఎవరూ అడగట్లేదు. అందులో నేను కూడా ఉన్నాను. మీరు బాధపడుతుంటే ఆ బాధలో నుంచి ఎలా బయటికి తీసుకురావాలి అని ఆలోచించానే కానీ మనసు విప్పి మీతో మీకేం కావాలి అత్తయ్య అని అడగలేదు. మీరు ఆ రోజు వీటిని పడేసేటప్పుడు ఎంత బాధపడ్డారో నా కల్లారా చూశాను కాబట్టి ఇంతలా పట్టుబడుతున్నాను అత్తయ్య గారు. ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా, ఒక్కొక్కరికి ఒక కళ. సాకారం చేసుకోలేని వాళ్ళు ఎంతమందో వాళ్ళ మనసుల్లో బాధపడుతూ పైకి నవ్వుతూ బ్రతికేస్తున్నారు. ఇప్పుడు మీకు మళ్ళీ మీ బాల్యం తిరిగి వచ్చింది అనుకోండి. మీరు ఎక్కడైతే మీ చదువు ఆపేశారో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టండి. అది ఒక ధ్యాసలా, ఒక ధ్యానంగా మొదలు పెట్టండి. మీరు ఇప్పుడు చదువుకొని ఉద్యోగాలు చేసేయండి అని కాదు నేను చెప్పేది. ఈ అవకాశం లేని ఎంతో మందికి మీరు ఒక ఆదర్శంగా నిలబడాలి అని. మిమ్మల్ని చూసి మరో నలుగురు వారి కళ సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలని. మా తరం ఆడపిల్లలం చదువుకోగలుగుతున్నాం. మేమనుకున్న ప్రతిదీ నెరవేర్చుకోగలుగుతున్నాం. కానీ మీ తరంలో అలా కాదు. అన్నింటికీ బందీలుగా మారిపోయి కుటుంబ చక్రంలో మీ ఆశలని కోల్పోయిన వారే. అందుకే ఇప్పటి నుంచి మీ కలల్ని మీరు నెరవేర్చుకునే అవకాశం మేము ఇస్తున్నాం. నలుగురు ఏమనుకుంటారో, నవ్వుతారనో మీరు ఆలోచించకండి. ఎదుటి వారిని నిరుత్సాహపరచడానికి ఎప్పుడూ ఆ నలుగురు మన ముందుంటారు. నవ్వుతున్నా అంటారు, ఏడుస్తున్నా అంటారు. వారికి ఎదుటి మనిషిని బాధ పెట్టడం వరకే అవసరం. ఎదుటి వాళ్ళు పడే బాధ వాళ్ళకి అనవసరం. ఇది సమాజం తీరు. అలాంటి సమాజాన్ని పట్టించుకుంటే మనం సంతోషంగా బతకలేము. నీకు తోడుగా మేమున్నాము అత్తయ్య గారు. అంతవరకే ఆలోచించండి. మాకు లేని అభ్యంతరం మీకెందుకు? నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక మీ ఇద్దరి ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కావేరి. కావేరి ప్రతి మాట తన మనసుని తాకుతుంటే తన జీవితం మొత్తం తన కళ్ళ ముందు అలా ఒక్కసారిగా తిరిగింది. తనని చదివించాలని భర్త చేసిన ప్రయత్నం, అప్పట్లో ఆయన కుటుంబాన్ని ఒప్పించడానికి ఆయన పడ్డ ప్రయాస, అది ఫలించక సరోజ దగ్గర ఎన్నోసార్లు బాధపడ్డ ఆయన మాటలు అన్నీ గుర్తురాగానే తన కోసం కాకపోయినా తన భర్త ఒకప్పుడు చేయాలనుకున్న పనిని ఇప్పుడు తను సాధించి ఈ లోకంలో లేని ఆయనకి
తన చదువే బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన వచ్చింది సరోజకి. అనుకున్నదే తడవుగా వెంటనే తన ముందు ఉన్న ఫామ్ పై సంతకం చేసి కొడుకు చేతిలో పెట్టి మనస్ఫూర్తిగా నవ్వింది. తల్లి ఒప్పుకుంటే బాగుండు అని మనసులో కోరుకుంటూ ఆమె వైపే రెప్పవేయకుండా చూస్తున్న అతను ఆమెని కాసేపు ఆలోచించుకోనిస్తేనే మంచిది అని మౌనంగా ఉన్నాడు మనోజ్. తల్లి సంతకం చేయడం చూసి ఆనందపడుతూ చేతిలో పెట్టిన ఫామ్ వైపు ఆమె వైపు చూసి ఆల్ ద బెస్ట్ అమ్మా అంటూ ఆమెని హత్తుకున్నాడు. వంటగదిలో నుండి భర్త మాట విన్న కావేరి స్వీట్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి అత్తగారి నోట్లో పెట్టి ఆల్ ద బెస్ట్ అత్తయ్య గారు అంటూ ఆమె నోరు తీపి చేసింది. కోడలు నోటికి ఇంకొక స్వీట్ అందిస్తూ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి కావేరి, నన్ను మరోసారి మరో సరోజలా పుట్టేలా చేస్తున్నావు. ఈ మార్పు నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. నువ్వు చెప్పినట్టు ఈ సమాజంతో నాకు పని లేదమ్మా. ఎప్పుడో మరుగున పడిపోయినా చీకట్లో కలిసిపోయినా నా చదువుకి నువ్వు మళ్ళీ ఊపిరి పోస్తున్నావు. నీ నమ్మకం నిలబెడతాను కావేరి అంటూ సంతోషంగా కోడల్ని హత్తుకుంది. అలా మొదలైన అత్తగారి చదువు కోడలి సాయంతో శ్రద్ధగా చదివి సరోజ తన డిగ్రీ పట్టా చేజిక్కించుకుంది. వాటిని చేతిలోకి తీసుకున్న రోజున సరోజ ఆనందం అంతా ఇంతా కాదు. కన్నీళ్లతో కోడలని హత్తుకుని ఎన్నోసార్లు కృతజ్ఞతలు తెలుపుకుంది. తల్లి కలను తను మర్చిపోయినా తన భార్య పట్టుదలగా తల్లితో డిగ్రీ పూర్తి చేయించినందుకు కృతజ్ఞతగా ఆమె వైపు చూస్తుండిపోయాడు మనోజ్. మనవడితో ఆడుకుంటున్న సరోజ దగ్గరికి వచ్చిన కావేరి, అత్తయ్య గారు మీ డిగ్రీ పూర్తయింది, మరి తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు అంటూ అడిగింది. నవ్వుతూ కొడుకు కోడలి వైపు చూసి నాకు ఇంకా చదువుకోవాలనుంది మనోజ్, చదివిస్తావా అంటూ అడిగింది. నన్నెందుకు అడుగుతున్నావమ్మా, మీ టీచర్ని అడుగు అంటూ కావేరి వైపు చూపించి మీ టీచర్ గారికి ఇష్టమైతే నీ ఇష్టం వచ్చినట్టు చదువుకో అమ్మా, నీకు అడ్డు చెప్పేదెవరు అంటూ చెప్పాడు. మనోజ్ మాటలకి ముగ్గురు హాయిగా నవ్వుకున్నారు. పెద్దవాళ్ల నవ్వులకి బోసి నవ్వు తోడై ఆ క్షణాన్న ఆ ఇల్లు నందనవనంలా అందమైన నవ్వులతో వెల్లివిరిసింది. ఆడవాళ్లకు వంటగది ప్రపంచం కాదు. ఒక్కసారి కాలు బయట పెడితే ప్రపంచాన్ని ఏలేంత తెలివి సామర్థ్యం వారి సొంతం. సరోజల చదువుకోగల సామర్థ్యం ఉండి పరిస్థితులు అనుకూలించగా తమ కలల్ని వదిలేసుకుంటున్న సగటు అమ్మలు ఎంతో మంది. బాధ్యతలు తీరాక తమ కలల వైపు పరుగులు తీసిన మగువలు కూడా ఎంతో మంది. వారందరికీ నా ఈ కథని అంకితం ఇస్తున్నాను. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.